ఆదిలాబాద్ జిల్లాలో పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసేలా రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి కృషితో కొత్త మండలాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాత్నాల, బోరచ్ను కొత్త మండలాలుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ కంది శ్రీనివాసరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో కొత్త మండలాల డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు విన్నవించినా నాటి బీఆర్ఎస్ సర్కార్ స్పందించలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించారు. కొత్త మండలాల ఏర్పాటు గురించి ప్రత్యేకంగా కృషి చేశారు. నూతన మండలాల ఆవశ్యకతను వివరించారు. పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కొత్త మండలాలు ఏర్పాటు చేయాలని కోరారు. కంది శ్రీనివాసరెడ్డి కృషితో ఈ వినతిపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఆదిలాబాద్ ప్రజలకు పరిపాలనను మరింత చేరువ చేస్తూ కొత్త మండలాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో భాగంగా సాత్నాల, బోరచ్ను కొత్త మండలాలుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సాత్నాల, బోరచ్ నిన్నటిదాకా ఆదిలాబాద్ జిల్లాలోని జైనద్ మండలం పరిధిలోనే ఉన్నాయి. కానీ రేవంత్ సర్కార్ నిర్ణయంతో ఇక సాత్నాల, బోరచ్ మండలాలుగా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ కంది శ్రీనివాసరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సాత్నాల, బోరచ్ను మండలాలుగా ప్రకటించడంతో స్థానికులు సంబరాలు చేసుకుంటున్నారు. ఏళ్లుగా ఉన్న డిమాండ్ను నెరవేర్చిన రేవంత్ సర్కార్కు ధన్యవాదాలు చెబుతున్నారు. ప్రజా పాలనలో తమ ఆకాంక్ష నెరవేరిందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ ప్రభుత్వం నిజంగా ప్రజా ప్రభుత్వం అంటూ కీర్తిస్తున్నారు.